నాన్న ఓవర్ యాక్షన్ చూడు. కూల్గా ఉన్నప్పుడు హాట్ డ్రింక్స్ ఎవరైనా తాగుతాడు, కూల్గా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ తాగేవాడు. ఏం చెప్పావురా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సెకండ్ మలేషియా బ్లాగ్ అనమాట. సో మాకు అక్కడ రిలేటివ్స్ ఉన్నారని చెప్పాను కదా, సో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. జోహార్లో ఉంటుంది. సో అక్కడే షాపింగ్కి వెళ్ళాం. పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. సో కొంచెం షాపింగ్ చేసేసి వాళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఉన్నారనమాట. అందులో మేము గ్రాసరీ స్టోర్కి వెళ్ళాం. వీ లవ్ టు ఎక్స్ప్లోర్ గ్రాసరీ స్టోర్స్ అనమాట. బికాజ్ అక్కడి వాళ్ళ లివింగ్ స్టైల్ తెలుస్తుంది కదా, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కనిపిస్తాయి. అల్లం ఎంత పెద్దగా ఉంది అని చూస్తున్నాము. ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మేము ఫస్ట్ గ్రాసరీ స్టోర్కి వెళ్తాము. సో అది కొంచెం మాకు ఎక్స్ప్లోర్ చేయడం బాగా అనిపిస్తుంది అనమాట. తప్పకుండా ఎప్పుడైనా వేరే కంట్రీకి కానీ వేరే ప్లేస్కి స్టేట్స్కి కానీ వెళ్ళినప్పుడు, కేరళ, తమిళనాడు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్తే విల్ కమ్ టు నో ద వే దే లీవ్. వాళ్ళ ఓన్ టేస్ట్స్ కానీ వాళ్ళు ఎక్కువగా యూస్ చేసేవి ఏంటి అలాంటివన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఎన్ని టైప్స్ ఆఫ్ నూడిల్స్ అన్ని, ఈ డ్రింక్స్ అయితే బోల్డ్ రకాలు ఉన్నాయి. మేబీ మన దగ్గరే అనుకుంటా ఓన్లీ థమ్స్అప్, పెప్సీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడైతే ఎన్ని రకాలు ఉన్నాయో, చాలా వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ ఉండినాయి. అండ్ వెజిటబుల్స్ కూడా ఆల్మోస్ట్ మన దగ్గర లాగే అనిపించాయి నాకు. ప్రైజెస్ అన్నీ ఒకటి తక్కువ ఉంటే ఒకటి ఎక్కువ ఉంది, ఒకటి ఎక్కువ ఉంటే ఒకటి తక్కువ ఉంది. సో ఇట్స్ నాట్ లైక్ మరీ ఎక్స్పెన్సివ్ అని అనిపించలేదు, కొంచెం డీసెంటే అనిపించాయి అనమాట. ఐస్ క్రీమ్స్ కూడా ఎన్ని రకాలు ఉన్నాయో. నాకు అక్కడ మాచా ఐస్ క్రీమ్ అండ్ మాచా లాటే కాఫీ అవి బాగా నచ్చాయి. ఈ షాపింగ్ అయితే చాలా బాగుంది. షూస్ ఇవన్నీ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఉన్నాయన్నమాట. బ్రాండెడ్ స్కెచర్స్, అడిడాస్, నైకీ షూస్ అన్నీ మంచి రీజనబుల్ ప్రైజెస్, డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ ఇక ఇలాంటిది ఏదో బన్ అనమాట, పప్పా బన్నా ఏదో అన్నారు, చాలా బాగుంటుంది అనేసి. చూడ్డానికి ఇంత లావుగా ఉంది, బట్ తింటే మాత్రం ఎంత సాఫ్ట్ ఉందంటే ఇది వాళ్ళే అనమాట. మాకు ఇక్కడ పాత అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పరిచయం అయ్యారు. ఫ్రెండ్స్ కాస్త రిలేటివ్స్ లాగా అయిపోయిందనమాట. సో కొంచెం బాగా క్లోజ్గా ఉంటాము. సో అక్కడ వెళ్ళి అని, అండ్ నాకు ఈ డెజర్ట్స్ ఎక్స్ప్లోర్ చేయడం కూడా చాలా నచ్చింది. ఇది డెజర్ట్స్ మీద స్ట్రాబెర్రీ పళ్ళలాగా పెట్టారు, ఎంత క్యూట్ ఉందనిపించి రికార్డ్ చేశారనమాట. అండ్ అక్కడ మేము లంచ్కి వెళ్ళాము. సో లంచ్లో కూడా ఏవో వెరైటీ అన్నీ తీసుకుంటాం. మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ట్రై చేసామన్నమాట. కాఫీ, ఫ్రెంచ్ ఫ్రైస్, అక్కడ సోయాబీన్ తోటి ఎక్కువ చేస్తారనమాట డ్రింక్స్. సో వాటిది సోయాబీన్ మిల్క్ అవి పక్కా తీసుకుంటామన్నమాట. సో అది తీసుకొని, అండ్ ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాము. ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాగా చేశారు, అంటే ఒక మ్యాన్ మేడ్ బీచ్ అనమాట అక్కడ. సో వాళ్ళే బీచ్ తయారు చేశారు, మనుషులు తయారు చేసిన బీచ్ అనేసి అన్నారనమాట. అది ఎందుకో మరి అది ఒక పెద్ద కమ్యూనిటీ లాగా బిల్డ్ చేశారు, బట్ స్టిల్ ఎవరు స్టే చేయట్లేదు అనమాట. అది సేల్ చేయడానికి అనేసి చాలా పెద్ద అపార్ట్మెంట్ అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అది అనమాట. దానికి వెళ్ళాం. ఎంతో బ్యూటిఫుల్ ఉందో, బట్ ఇట్స్ లైక్ మూవీస్లో, జాంబీ మూవీస్లో అంత డెజర్టెడ్ అయిపోతే ఎలా ఉంటుంది అలా అనిపించింది అనమాట. అది మాల్ కమ్యూనిటీ లాగా ఉందన్నమాట, పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ. ఇదిగో ఫారెస్ట్ సిటీ వాటర్ పార్క్ అనమాట. సో అమ్యూజ్మెంట్ పార్క్, అట్ ద సేమ్ టైం స్టే కూడా. సో ఇది మలేషియన్స్కి కాకుండా అవుట్ ఆఫ్ ద నాన్ మలేషియన్స్ కోసం సేల్ చేయాలి అనేసి కన్స్ట్రక్ట్ చేశారంట. బట్ సమ్హౌ ఇట్ డిడ్ంట్ వర్క్ అవుట్, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ టు సీ. అండ్ మేము ఇది అయిపోయాక నెక్స్ట్ వెళ్ళాం లంకావికి. వావ్, లంకావి వాజ్ ద బెస్ట్. లంకావి అండ్ తియోమాన్ ఐలాండ్, ఈ 2 ఐలాండ్స్కి వెళ్ళాలనుకున్నాం మేము మలేషియాలో. బట్ తియోమాన్ వాటర్ కొంచెం ఎక్కువ వర్షం ఇవన్నీ అయ్యేసరికి అక్కడికి వెళ్ళడానికి మాకు కుదరలేదన్నమాట. అండ్ ఇక్కడ లంకావిలో మేము ఒక హోటల్లో స్టే చేసాం. సో ఆ హోటల్లోనే ఇంకా చెక్ ఇన్ అవన్నీ అయిపోయి రూమ్కి వెళ్తున్నాం అనమాట. So where you from? We are from India. India. From Delhi, Mumbai? Bangalore? Bangalore. Yes. This is your first time here, yeah? Yes, this is the first time. So tomorrow for the breakfast, actually
we have two restaurants. Okay. So we have the Asian restaurant just here. Okay. And the second restaurant to the beach. Okay. Okay. సో దిస్ ఈజ్ అ రూమ్. ఇట్లా కింద పైన ఉన్నాయన్నమాట. మేము పైనది తీసుకున్నాం. ఇలా డబల్ కింగ్ సైజ్ కాట్ ఉంది అండ్ బేసిక్ స్టఫ్ అన్ని రూమ్లో ఉండేవి ఎలా ఉంటాయో అవన్నీ ఉన్నాయన్నమాట. సో బాత్టబ్ ఉంది ఈ దాంట్లో. సో కాకపోతే ఎక్కువ బాత్టబ్ అవన్నీ ఎంజాయ్ చేయడానికి కుదరదు. ఎక్కడికన్నా వెళ్తే జస్ట్ స్టేకేషన్స్కి వెళ్తే రూమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇలా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మనం రూమ్ని ఎంజాయ్ చేయలేం, బట్ వీ నీడ్ దట్ కంఫర్ట్ కాబట్టి ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. రూమ్ వాజ్ వెరీ కంఫర్టబుల్ అండ్ వాళ్ళ సర్వీస్ అంతా కూడా బాగుండింది. అండ్ దీనికి అటాచ్డ్ బాల్కనీ ఉండి చిన్న ఏమంటారు వాటర్ బాడీ లాగా వాళ్ళే క్రియేట్ చేశారనమాట, లేక్ లాగా. ఇట్స్ నాట్ అ బీచ్, వాళ్ళు జస్ట్ వాటర్ది తయారు చేసినట్టు అనిపించింది. స్టాగ్నెంట్ ఉన్నాయి వాటర్, బట్ ఏం స్మెల్ మస్కిటోస్ ఇష్యూ లేకుండే. సో మేము అక్కడ నుంచి ఇంకా బీచ్ చూడ్డానికి అనేసి వెళ్ళామన్నమాట. బీచ్ లక్కీగా ఏంటంటే ఎయిర్పోర్ట్ పక్కనే ఇది బీచ్ మేమున్న స్టే. సో ఎయిర్పోర్ట్ నుంచి మాకు రావడం పెద్ద కష్టమేం అవ్వలేదు. అండ్ వెదర్ కూడా చాలా బాగుండింది అనమాట, ఎక్కువ వేడిగా లేకుండింది. సో బీచ్ మేము బాగా ఎంజాయ్ చేయగలిగాము. ఎండ ఉంటే ఆబ్వియస్లీ బీచ్ ఎంత ఎంజాయ్ చేసినా కూడా ఆ వేడి వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా. బట్ ఇట్ వాజ్ ఈవినింగ్ అండ్ ఈవెన్ నెక్స్ట్ డే మధ్యాహ్నంకి కూడా అంబ్రెల్లా పెట్టుకొని తీసుకెళ్లాల్సి వచ్చింది. బట్ వావ్, ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్. ఇక్కడ నుంచి స్టే నుంచి బీచ్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. సో జస్ట్ టు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, మీరు బీచ్ బేబీసా మౌంటైన్ బేబీసా ఏంటి అనేది. మేమైతే బీచ్ 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 బీచ్. సో పర్ఫెక్ట్ సన్సెట్ టైంలో ఉన్నామన్నమాట. సో సన్సెట్ బాగా ఎంజాయ్ చేస్తాం, అసలు చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడే బీచ్లో ఇలా ఒక్కొక్క రెస్టారెంట్స్ అన్నీ షాక్స్ అని అంటారు కదా, అలా రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ అందరూ ఒక్కో ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేశారు సో దట్ టు అట్రాక్ట్ పీపుల్. సో అక్కడ బీన్ బ్యాగ్స్ వేసి చైర్స్ వేసి ఉన్నారు. మనం ఇంత అమౌంట్ అని పే చేసేసి అక్కడ బీన్ బ్యాగ్ మీద కూర్చొని ఆ షో చూడొచ్చు. ఇఫ్ నాట్ జస్ట్ నిలబడి కూడా చూడొచ్చు. అంతా ఈ ఫైర్ తోటి కొంచెం షో లాగా చేశారనమాట. ఇట్ వాస్ ఫన్. నైట్ ఊరికే వాక్ చేసుకుంటే ఎక్కువసేపు చీకటి అయిపోయాక బీచ్లోకి అలౌ చేయరు కదా. అండ్ ఆల్సో ఇట్స్ బిట్ స్కేరీ టు గెట్ ఇన్ టు ద బీచ్ డార్క్ అయినప్పుడు. సో ఆ రకంగా ఉన్నప్పుడు ఇట్లా నిలబడి ఈ షోస్ అన్నీ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. సో అక్కడ బీచ్ చూసేసి ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళామన్నమాట మొత్తం అన్ని ప్లేసెస్. అండ్ అక్కడ మేము వెళ్ళి తిన్నాము సంథింగ్ వాట్ వీ హ్యాడ్. మేమైతే ఏదో రైస్ బౌల్స్ లాంటివి తీసుకున్నాం. యూకి మాత్రం సీరియస్లీ అక్కడున్న లంకవిలో ఉన్న 3 days సబ్వేలో శాండ్విచ్ తిన్నాడు. అండ్ కొంచెం అటు ఇటు షాపింగ్ లాగా చూసేసి మళ్ళీ ఇంకా రూమ్కి వచ్చేసాం నైట్. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ కోసం మళ్ళీ బీచ్కి వెళ్ళాం. బట్ సన్ రైజ్ టైంకి తను లేపారు, బట్ వీ కుడెంట్ అనమాట. సో మేము లేవలేకపోయాం. తను సన్ రైజ్కి లేసాడు. మేము కొంచెం సేపు అయ్యాక వెళ్ళి అండ్ శారీ కట్టుకొని కొంచెం వీడియో షూట్స్ చేసుకున్నాం అనమాట. అండ్ అక్కడ నుంచి మేము ఇంకో ప్లేస్కి వెళ్ళాం లంకావిలోనే. సో మేము వెళ్ళాము ఇది ఆ కేబుల్ కార్ కోసం అని. లంకావిలో ఇది కూడా చాలా ఫేమస్ ఈ కేబుల్ కార్ది. అండ్ ఈగిల్ స్పాట్ అవన్నీ ఉంటాయి కదా, సో అక్కడంతా వెళ్ళామన్నమాట. బట్ ఇంకా పైకి వెళ్ళడానికి మాకు ఇట్ వాస్ క్లోజ్డ్, బాగా ఫాగ్ అవన్నీ ఉండినాయి కాబట్టి వాటికి అలో చేయలేదన్నమాట. బట్ ఒక సర్టెన్ లెంత్ దాకా వెళ్ళాము. ఈ కేబుల్ కార్ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఎంత భయం వేసింది. బట్ ఈసారి కొంచెం మలేషియాలో అన్నిసార్లు కేబుల్ కార్ ఎక్కేసరికి కొంచెం నాకు భయం తగ్గింది అనిపించింది. సో కొంచెం ఎంజాయ్ చేసామన్నమాట కేబుల్ కార్ కూడా. వ్యూ వాజ్ సో బ్యూటిఫుల్. ఇకి నాన్న ఓవర్ యాక్షన్ చూడు. కూల్గా ఉన్నప్పుడు హాట్ డ్రింక్స్ ఎవడైనా తాగుతాడు, కూల్గా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ తాగేవాడే. ఏం చెప్పావురా? అది మలేషియాలో నాకు భలే అనిపించింది. ఏంటి అంటే ఎంత కాంక్రీట్ జంగిల్ లాగా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో అంతే గ్రీనరీ కూడా ఉండిందనమాట. దట్స్ వాట్ ఐ లైక్డ్ ఎ లాట్. సో అది బాగా అనిపించింది, ఎంత బ్యూటిఫుల్గా గ్రీనరీ ఉంది. సో ఇది ఈగిల్ది ఇలా షేప్ కనిపిస్తుంది అండ్ ఫుల్ క్లౌడ్స్ క్లౌడ్స్ క్లౌడ్స్. ఐ లవ్ క్లౌడ్స్ అసలు. సో అది బాగా నచ్చింది అనమాట నాకు మలేషియాలో.
అండ్ ఫుల్ డ్రిజ్లింగ్ లాగా ఉండిందనమాట. మార్నింగ్ అంతా మేము పైకి వెళ్ళాం కాబట్టి, అంత పైకి వచ్చాం కాబట్టి కొంచెం ఆ మంచు అవన్నీ చాలా బాగుండిందనమాట. పిల్లలు ఉన్నప్పుడు దట్టు టాడ్లర్ ఏజ్లో పిల్లలు ఉన్నప్పుడు ఈ మలేషియా, సింగపూర్ ఇవి కవర్ చేయడం చాలా బాగుంటుంది. బికాజ్ ఈ లెగో ల్యాండ్ ఇవన్నిటిని ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం కూడా బోర్ అవ్వకుండా ఇలా బ్యూటిఫుల్ నేచర్ ఉంటుంది అనమాట. సో అది కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో అక్కడ నుంచి చిన్న 3D మ్యూజియం లాగా ఉండింది. సో వాటికి వెళ్ళాం. ఒక 2-3 ప్లేసెస్కి వెళ్తే మనకు అనిపిస్తుంది అన్ని దగ్గర సేమ్ ఉన్నాయని. బట్ ఒక సర్టెన్ పాయింట్ దాకా ఇవన్నీ ఎంజాయ్ చేస్తారు పిల్లలు. తర్వాత మన నేచర్ ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. అందుకని ఈ 3D మ్యూజియం కూడా బాగుండింది. లంకావిలోనే అనమాట. సో ఈవెన్ లంకావిలో ఇలా 2-3 ప్లేసెస్ ఉన్నాయి విచ్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్ అనమాట. సో అన్ని దగ్గర టికెట్స్ కొంచెం క్లియర్గా చూసుకొని వేటికి కావాలి టికెట్స్ అనేది ప్లాన్ చేసుకుంటే కొంచెం బాగుంటుందన్నమాట. బికాస్ పైకి వెళ్ళాక మనకు తెలిసిద్ది దీనికి సపరేట్ టికెట్, దానికి సపరేట్ టికెట్ అని. సో ఐ ఫీల్ లైక్ మా స్టైల్ ఎలా ఉంటుందంటే ఎక్కువ హెడేక్ చేసుకోకుండా కొంచెం మనం ఎక్కువ ఇంకో 1000-1500 సేవ్ చేసుకునే దగ్గర పర్వాలేదు, కొంచెం స్ట్రెయిన్ లేకుండా అన్నీ ఒకరితోటి టైఅప్ చేసుకొని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది. బికాజ్ కొంతమంది ఏమో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ చేసి మనము ట్రై చేద్దామని అనుకుంటారు. బట్ మేము అనుకుంటాం అలా చేయడం వల్ల కొంచెం టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అండ్ ప్రెజెంట్ని ఎంజాయ్ చేయడం కంటే ఎక్కడ ప్లాన్ చేయాలి అనేది ఉంటుంది అనిపిస్తుంది. సో వీ లైక్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ టూరిజం అవన్నీ అనమాట. సో దీనికి ఈయన ఫ్రెండ్ ఆఫీస్ కొలీగ్ ఒకరు సైడ్ హజల్ లాగా ట్రావెలింగ్ది చేస్తారు. సో తనతో టైఅప్ చేసుకొని వెళ్ళామన్నమాట. బట్ ప్లానింగ్ వాజ్ అవర్స్. అండ్ ఇది కూడా ఎంతో బ్యూటిఫుల్ ఉందంటే చీకట్లో మొత్తం ఇలా కనిపిస్తుంది ఆ పెయింటింగ్ అవన్నీ. అది చాలా చాలా బాగా నచ్చింది. సింగపూర్లో కూడా ఇది చాలా బాగా అనిపించింది. బెడ్రూమ్లో ఒక దాంట్లో అలా వేయించుకోవాలని చాలా అనిపిస్తుంది అనమాట. సో వీఆర్ ప్లానింగ్ అండ్ దిస్ వాజ్ ద 3D మ్యూజియం. సో 3D ఆర్ట్ లంకావి. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. ఇట్స్ నాట్ లైక్ ఇన్ఫర్మేటివ్ వీడియో కాదు, జస్ట్ ఫన్ వీడియో లాగా అనమాట. మలేషియా టూరిజం గురించి చాలా వీడియోస్ ఉంటాయి. ఒకవేళ అలా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే చూడొచ్చు అనమాట. ఒకవేళ మేము ఇది ఎవరి ద్వారా వెళ్ళాము అని తెలియాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. So bye bye, see you in the next video.